హాయ్ అండి. దిస్ ఈజ్ రజిత. వెల్కమ్ టు అవర్ శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయం అమరావతికి అయితే వచ్చేసాము. మార్నింగ్ 6:30 కల్లా రీచ్ అయిపోయాము. ఇక్కడ అభిషేకం చేయించుకోవటానికి అయితే వచ్చాము. ఈ ఆలయంకి 2 ద్వారాలు అయితే ఉంటాయి. ఈ కృష్ణానది ఒడ్డునే స్నానఘట్టాలు అవి కూడా ఉంటాయి. ఇక్కడే స్నానం ఆచరించి ఆలయంలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం. పంచారామ క్షేత్రాలు 5: అమరారామం అమరావతి, సోమారామం భీమవరం, క్షీరారామం పాలకొల్లు, ద్రాక్షారామం కుమారరామం సామర్లకోట. శివయ్య అనుగ్రహం ఉండి మిగతా క్షేత్రాలు కూడా సందర్శించాలనుకుంటున్నానండి. నాకైతే శివుని క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని చూడాలనిపిస్తుంది. శివుడు మా ఇంటి దైవం, వెంకటేశ్వర స్వామి అమ్మ వాళ్ళ ఇంటి దైవం. 2 దేవుళ్ళు కూడా నాకు చాలా స్పెషల్. ఇక్కడ గుడి చుట్టూ 21, 22 కానీ చిన్న దేవాలయాలు అయితే ఉంటాయండి. వాటిల్లో కొన్ని అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. అందులో మెయిన్ గా శ్రీ బాలా చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం కూడా ఉంటది. ఇక్కడ పూజలు అయితే 6 నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడే మా చిన్న పాప అన్నప్రసన్న జరిగింది. మా ఇద్దరు పిల్లలు శాంతి పూజలు కూడా ఇక్కడే చేశాము. మా డాడీ అమరావతిలోనే 5 ఇయర్స్ జాబ్ చేశారు. ఆ 5 ఇయర్స్ ఏ స్పెషల్ పూజలు ఉన్నా కానీ వచ్చేవాళ్ళం ఈ ఆలయంకి. గుడి లోపలికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఇదే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే టికెట్స్ ఇస్తారు. మేమైతే అభిషేకం చేయించుకోవడానికి వచ్చాం కదా, ఆ టికెట్లు అయితే తీసుకున్నారు. ఇక్కడ జరిగే పూజల వివరాలన్నీ ఇక్కడే ఉంటాయి. అంతేకాదు ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ గోత్రనామాల మీద, మా గోత్రనామాల మీద పూజలు చేస్తారు. కార్తీక మాసం మొత్తం ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కి తిరిగితే గనక మెయిన్ గుడి ఎంట్రన్స్ అయితే ఉంటదండి. నాకు తెలిసినవి మెయిన్ ఈ 2 ద్వారాలే ఉంటాయి. ఇదిగోండి, ఇది మరొక చిన్న దేవాలయం. ఈ ఆలయం మేమున్నప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. గ్రీనరీ అయితే మెయింటైన్ చేయటం, క్లెన్లీనెస్, ఆలయం మొత్తానికి రంగులు వేసి ఎంతో అందంగా చేశారు. అది కాక ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికి ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ టికెట్ కౌంటర్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వచ్చి రైట్ తీసుకుంటే గనక ఇలా గుడి లోపలికి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళగానే ధ్వజస్తంభం ఉంటుంది. ఈ మెట్ల కింద గుడి చుట్టూ అన్న ప్రశ్నలు, ఏమన్నా శాంతి పూజలు అలాంటివి చేయించుకోవాలంటే ఈ కింద చేస్తారు. ఇలా మెట్లెక్కి రాగానే ధ్వజస్తంభం ఉంటుందండి. అక్కడ దండం పెట్టుకొని స్ట్రైట్ గా వస్తే కనుక శివయ్య కనిపిస్తారు. మేమైతే 3 ప్రదక్షిణలు చేయాలి కదండి. ఆ ప్రదక్షిణలు అయితే ఫినిష్ చేస్తున్నాను. చిన్న దేవాలయాలు ఉంటాయి అని చెప్పాను కదండి, వాటి మీద ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కొంచెం ఓపిక చేసుకొని అన్ని చదువుకుంటూ వెళ్తే గనక మనకి తెలియని చాలా విషయాలు అయితే తెలుస్తాయి. పైన ఉన్న చిన్న దేవాలయాలన్నీ ఎక్కువగా శివలింగాలే ఉంటాయి. నాకైతే అనుకున్నవి కొన్ని జరిగినాయి. అందుకే వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నాను. ప్రదక్షిణలు అయిపోయి గుడి లోపలికి వెళ్ళి పూజ చేయించుకొని అయితే వచ్చేసాము. గుడి లోపలికైతే కెమెరాస్ అలో లేవు. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది పూజ మొత్తం ఫినిష్ చేసుకొని బయటికి రావడానికి. ధ్వజస్తంభం దగ్గరే మెట్లు ఉన్నాయి కదండి, అక్కడే నేను పిల్లలు కొంచెం సేపు కూర్చున్నాము. అక్కడే కూర్చొని కొంచెం సేపు శివనామస్మరణ చేసుకొని ఇంకైతే బయలుదేరిపోయాము. ఈ వేడికి పిల్లలు ఎంత ఇబ్బంది పెడతారో అనుకున్నాము, కానీ ఇద్దరు క్వైట్ గా ఉన్నారండి. దీని తర్వాత ప్రసాదాలు కూడా తీసుకున్నాము. ఓం నమః శివాయ. ఇలా బయటకు వచ్చిన తర్వాత రావి చెట్టు ఉండిద్దండి. అక్కడే చిన్న వినాయకుడి విగ్రహం అయితే ఉంది. ఈ చెట్టు చుట్టూ ఎర్ర రంగు వేసి ముగ్గులు వేశారు. ఎంత అందంగా ఉందో కదండి. ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించి పూజలు అయితే చేశారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గనక ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. ఈ గేట్ లో నుంచి బయటకు వెళ్తే కృష్ణానది చాలా దగ్గర నుంచి కనిపిస్తుందండి. అప్పటికి టైము 7:45 అయింది. ఆ రోజు కొంచెం మబ్బులు పట్టి మరి ఎంత ఎండగా లేకుండా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది కదా అని అక్కడే కూర్చున్నాము కొంచెం సేపు అయితే. పిల్లలు కూడా ఈ మధ్య టెంపుల్స్ కి వస్తే విసిగించట్లేదండి. అదే రోజు అమరావతిలో బుద్ధుడు విగ్రహం ఉంటుంది కదండి, అక్కడికి కూడా వెళ్ళాము. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.